మిడ్ వీక్‌లో ఎంటర్ అవ్వబోతున్నారా వైల్డ్ కార్డ్స్? లేకపోతే సండే రోజు ఎంటర్ అవ్వబోతున్నారా? ఆట మరీ రసవత్తరంగా లిమిట్‌లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ బిగ్ బాస్ ప్లాన్ చేశారు. అదేంటబ్బా! కొత్త కంటెస్టెంట్ కాకుండా ఎక్స్ కంటెస్టెంట్స్ ఎందుకు పిలిచారంటే, ఈ సీజన్ బోర్ కొడుతుంది గదా! బోర్ కొట్టకూడదనే గదా! చూద్దాం వీళ్ళు ఎలా ప్లాన్ చేశారో. అంతకంటే ఇంకా చాలా హాయ్ గైస్ మామాస్ తేజ ఫిఫ్త్ వీక్ ఎంటర్ అవ్వబోయే కంటెస్టెంట్ బిగ్ బాస్ సీజన్ 8. అంతకంటే ఫస్ట్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మామాస్ తేజ యూట్యూబ్ ఛానల్ మన ఎంటర్టైన్మెంట్ కోసం ఆల్ బిగ్ బాస్ రివ్యూస్. అండ్ అంతకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఫిఫ్త్ వీక్ ఇప్పుడు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది. మిడ్ వీక్ ఎలిమినేషన్ తర్వాత ఎంటర్ అవుతారా లేకపోతే లాస్ట్లో ఎంటర్ అవుతారా నేను చెప్తాను. ఫస్ట్ ఎంటర్ అవ్వబోయే కంటెస్టెంట్ లేడీస్ సెక్షన్లో చెప్తా. నైని పవని, హరితేజ, రోహిణి, గంగవ్వ. గంగవ్వ వచ్చిందంటే ఇక మామూలుగా ఉండదు. అండ్ ఫిఫ్త్ బాయ్స్ సెక్షన్లో జబర్దస్త్ అవినాష్. బిగ్ బాస్ సీజన్ 7 నుంచి ఇద్దరు, టేస్టీ తేజ, గౌతమ్ కృష్ణ. అండ్ ఇంకొకడు మెహబూబ్ దిల్సే, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. అంతకంటే నేను ఒక్కటే చెప్పాలి, ఎవరెవరు ఎంటర్ అవుతున్నారు. నవీని పవరి ఫస్ట్ వీకే ఎలిమినేట్ అయిపోయింది లాస్ట్ సీజన్లో. సో తనకి మళ్ళీ ఇంకొక ఛాన్స్. దాని తర్వాత రోహిణికి మంచి ఛాన్స్. తను చాలా మూవీస్లో కూడా కనిపించింది బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, బిగ్ బాస్ సీజన్ 3లో వచ్చిన తర్వాత. అండ్ దాని తర్వాత హరితేజ బిగ్ బాస్ సీజన్ 1లో సెకండ్ రన్నర్అప్గా నిలిచింది. చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది ఈసారి మాత్రం ఎక్స్ కంటెస్టెంట్కి న్యూ గంగమ్మ ఓట్లు మాత్రం బాగా సింపతితో ఏందో తెలియదు కానీ గంగమ్మ ఇప్పుడు వచ్చేసేపటికి ఫోర్త్ వీక్కి తొందరగానే ఆవిడే ఎలిమినేట్ అయిపోయింది. ప్లస్ ఈ సీజన్లో ఏమైందో తెలియదు కానీ ఆవిడ ఓపికతో ఉంటే బాగుంటుంది. సో మళ్ళీ ఇంకా వచ్చి మళ్ళీ తొందరగా వెళ్ళిపోతే కష్టం. సో టీఆర్పీ కోసమైనా వాళ్ళు పిలుస్తారు కాబట్టి. అండ్ దాని తర్వాత గౌతమ్ కృష్ణ, జబర్దస్త్ అవినాష్. జబర్దస్త్ అవినాష్ ఉన్నట్టే ఎంటర్టైన్మెంట్కే లోటు లేదు. అండ్ దాని తర్వాత టేస్టీ తేజ మళ్ళీ ఎంటర్టైన్మెంట్. దాని తర్వాత మెహబూబ్ దిల్సే. అప్పుడు మెహబూబ్ దిల్సే తొందర 10th వీకే ఎలిమినేట్ అయిపోయాడు. కానీ ఈసారి నేను చెప్తున్నా మెహబూబ్ దిల్సే మాత్రం లాస్ట్ వరకు ఉంటాడు అనిపిస్తుంది. దాని తర్వాత బయటకు వచ్చింది చాలా ఆపర్చునిటీ గ్రాప్ చేసుకున్నాడు. ఇంకా ఫాలోయింగ్ పెరిగింది. అప్పటికి ఇప్పటికి గట్టి కాంపిటీషన్ ఇస్తాడు. కొత్త కంటెస్టెంట్స్ పాత కంటెస్టెంట్స్ మామూలు ఫైట్ లేదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మాత్రం టఫ్ కాంపిటీషన్. ఈ కొత్త కంటెస్టెంట్స్ వచ్చిన తర్వాత పాత కంటెస్టెంట్ ఎవరు ఒక్కరు మాత్రమే టాప్ 5కి వెళ్తారేమో అనిపించింది. గట్టి కంటెస్టెంట్ టాప్ 5లో కొత్త కంటెస్టెంట్ జబర్దస్త్ అవినాష్ అన్న. ఇంకా దాని తర్వాత రోహిణి, హరితేజ, గంగమ్మ, మెహబూబ్ దిల్సే. వీళ్ళు గట్టి కంటెస్టెంట్స్. వీళ్ళకి ఆల్రెడీ కొంచెం ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి టాప్ 5 డెఫినెట్లీ వెళ్ళబోయే కంటెస్టెంట్స్. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 8 లిమిట్లెస్ ఎంటర్టైన్మెంట్ ఇది అని అన్నారు. అది పెద్ద అందరూ బోరింగ్ కంటెస్టెంట్ అంత ఎంటర్టైన్మెంట్ కనబడట్లే కాబట్టి మంచిగా ఎంటర్టైన్మెంట్ కనపడాలని ఎక్స్ కంటెస్టెంట్ పిలుస్తున్నారు. కానీ ఎక్స్ కంటెస్టెంట్స్ని వాళ్ళు జస్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్కి మాత్రమే పిలుస్తారు. కానీ వాళ్ళు ఓటీటీ ప్లాట్ఫామ్ పిలవకుండా డైరెక్ట్ సీజన్ 8 పిలిచారంటే చాలామంది బోరింగ్ అనిపించింది. ఫ్లాప్ కాబడుతూ సూపర్ హిట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి వీళ్ళని ఎక్స్ కంటెస్టెంట్ పిలిచారు. కొత్తగా డిజైన్ చేసి కొత్త లిమిట్లెస్ ఫన్ అదంతా చెయ్యాలి కాబట్టి ఇంకా టాస్క్లు అనేవి చాలా ఉన్నాయి. అండ్ నాకు ఇక్కడ బిగ్ బాస్ సీజన్ 7 నుంచే లాస్ట్ సీజన్ నుంచే ముగ్గురు కంటెస్టెంట్స్ పిలుస్తున్నారు. ఆ ముగ్గురు కంటెస్టెంట్స్లో డెఫినెట్లీ 90 పౌండ్ యూస్ చేసుకోరు. ఒక వీక్లో ఎలిమినేట్ అయిపోయింది. గౌతమ్ కృష్ణకి మళ్ళీ ఛాన్స్ ఇచ్చారు. టేస్టీ తేజకి ఏదో వచ్చిన ఎన్ని వారాలు ఉన్నా తనకి ఏం పర్లేదు. వచ్చిన పాజిటివ్గా తీసుకుంటాడు. ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళిపోతాడు. దాని తర్వాత ఎక్స్ కంటెస్టెంట్కి ఆల్రెడీ ప్రీ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి మన సీజన్ 8 కంటెస్టెంట్స్కి చాలా తొందరగా ఎలిమినేట్ అయిపోయే ఛాన్స్ ప్రతి ఒక్కరికి. ఎందుకంటే వాళ్ళు కొంతమంది సీరియల్ ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఇప్పుడు ఎక్స్ కంటెస్టెంట్స్ ఆల్రెడీ వెళ్ళి వచ్చారు కాబట్టి ఇంకా ఫ్యాన్ బేస్ పెరిగింది కాబట్టి తొందరగా లాస్ట్ టాప్ 5లో వీళ్ళకే కొత్త కంటెస్టెంట్కి ఎక్కువ ఛాన్స్ ఉంది. వైల్డ్ కార్డ్ ఇంట్రెస్ట్ కొత్త కంటెస్టెంట్స్ అంటే. సో మనం చూద్దాం ఈ సీజన్ ఎక్కడి వరకు వెళ్తుందో ఎంతవరకు వెళ్తుందో. నాకు మాత్రం ఈ కొత్త కంటెస్టెంట్ చూస్తుంటే ఇంకా కొంచెం బిగ్ బాస్ సీజన్ 8 చాలా ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తుంది. ఇప్పుడు వరకు నేను కూడా కొన్ని ఎపిసోడ్స్ మామూలు కొంచెమే చూస్తున్నాను. ఎందుకంటే కొంచెం బోర్ కొడుతుంది. బోర్ కొడుతుంది. టాస్కులు బాగానే ఉన్నాయి కానీ ఎందుకో అంత ఎంటర్టైనింగ్గా కనిపించట్లేదు. ఆ ఫైట్స్ కూడా మామూలుగానే అనిపిస్తుంది. పెద్ద తోపు ఫైట్స్ ఇంతేమి పెద్దగా అనిపిస్తలేదు. సో ఇప్పుడు కొత్త వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇచ్చారు కాబట్టి ఆట మరీ రసవత్తరంగా కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ చెప్పండి. అంతకంటే నేను ఇంకొకటి చెప్పాలి అంటే ఇప్పుడు పాత కంటెస్టెంట్స్ సీజన్ 8లో ఉన్నవాళ్ళు కొంచెం టఫ్ ఫైట్ బాగా ఇవ్వగలిగితే, గేమ్ బాగా ఆడితే ఆడియన్స్ దృష్టిలో బాగా పడతారు. సో గేమ్ బాగా ఆడుతున్నారని కొంచెం వీళ్ళకి బాగా ఎక్కువ ఓట్లేస్తారు. సో వీళ్ళు సరిగ్గా ఈ టైంలో కొత్త కంటెస్టెంట్ గేమ్తో సరిగ్గా పాల్గొనలేకపోతే తొందరగా ఎలిమినేట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా ఉన్నాయి. సో ఇదనమాట కొత్త కంటెస్టెంట్ బాగా అసలు సీజన్ 5 సండే ఎంటర్ అవబోతున్నారు. వేచి చూద్దాము. మామా స్టేజ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఎంటర్టైన్మెంట్ కోసం. లవ్ యూ ఆల్, కీప్ సపోర్టింగ్.